మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ఎవరికి వాళ్ళం పెద్ద స్మగ్లర్స్మే. ఐకమత్యమే మహాబలం అనే సూక్తి మనందరికీ ఉపయోగపడుతుంది. ఎలాగో చెప్పు గిరి. మై డియర్ కాసిం, మీ వాటా పెట్టుబడి చూపించండి. మై డియర్ అబ్దుల్, మీ వాటా. మిస్టర్ పీటర్, కమాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ పంతులు, మన వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. వాట్ హ్యాపెండ్? ఏమై ఉంటారు? अंदर और एक मंदिर है, जल्दी चलो नहीं तो मूसक बच जाएगा. चलो. నా వాటా చూపించి అందరినీ సర్ప్రైజ్ చేయటం నా పాలసీ. వాట్ ఇస్ దిస్? ఎప్పుడు చూడలేదే మిషన్ వెళ్ళటాలు. ఏమిటిదంతా? ఏరా టీవీ ప్రోగ్రామా, సినిమా షూటింగ్? सिनेमा शूटिंग है तो कैमरा किधर है? ఎస్ ఎస్. ఏరా కెమెరా లేకుండా అందరూ సరదాగా యాక్ట్ చేస్తున్నారా, రిహార్సల్ చేస్తున్నారా? ఈ పడ్డవాళ్ళు ఇంకా ఎవరేమిటి? కట్ చెప్పలేదనా? లేరా బ్రదర్ లే. ఓ రియల్ బ్లడ్. అయితే ఇది అబద్ధ పాట కాదన్నమాట. బ్యాస్టర్డ్. వీళ్ళందరినీ ఈ మిషన్ గల్తో కాల్చి చంపావా? ఎస్ మిస్టర్ విజయ్, వాళ్ళ సంపదలు మనకిచ్చి వాళ్ళు చచ్చిపోయారు. యూ మర్డరర్. హోటల్ బిజినెస్ అని కబుర్లు చెప్పి వంటలోకి కోళ్లను మేకలను చంపినట్టు డబ్బు కోసం మనుషులను కాల్చి చంపుతావట. चलो विजय बेटा, ఐదుగురిని చంపిన ఆద్మీకి బహుత్ ఈజీగా 2 మంది చేయగలరు. చలో. బాగోలేదు గీకోలేదు. వీళ్ళిద్దరిని కట్టిపోయండి రా. రేయ్, నా జోలికి వచ్చారంటే పళ్ళు రాలిపోతాయి. చూడో తెలుసు నాకు. నాకు బాక్సింగ్ కూడా వచ్చరా? చూడు చూశారుగా నా తడాక. మిమ్మల్ని కొట్టావు నన్ను. అవును. ఇన్స్పెక్టర్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సారీ సార్, మీ అబ్బాయి విజయ్ తాలూకా హోటల్ రూములోనే ఆ విదేశీ శవాలు దొరికాయి. అతను మనిషి అదృశ్యమయ్యాడు కనుక అతన్ని మేము అనుమానించక తప్పడం లేదు. బట్ మై సన్ ఇస్ నాట్ ఎ మర్డరర్. వాడు హత్యలు చేయటం గానీ హంతకులతో చేయి కలపడం గానీ చేయడు. మేబీ, కానీ కనిపించే ఆధారాల దృష్ట్యా మేము అతన్ని ఇంటరాగేట్ చేయక తప్పదు. అతని కోసం మేము అన్ని చోట్ల గాలిస్తున్నాం. ఇంటికొస్తే మీరు మాకు తెలియజేయాలి. అండర్స్టాండ్? ఏమిటండి, ఏమిటి వాళ్ళు అన్నది? మన బాబు హత్య చేశాడంటున్నారా? పసివాడు, అమాయకుడు, చీమకు కూడా హాని తలపెట్టని వాడు హత్య చేయడం ఏమిటండి? వాడిని హంతకుడు అనడం ఏమిటండి? నువ్వు చేసిన గారాభం వల్లే వాడు ఇలాంటి చిక్కుల్లో చిక్కుకున్నాడు. వాడు అన్నదాన్ని కాదనకుండా, అడిగిన డబ్బు లేదనకుండా, వాడు ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచావు. ఇప్పుడు చూడు ఎలాంటి ప్రమాదంలో చిక్కున్నాడు. నన్ను తర్వాత మీ ఇష్టం వచ్చి నన్ను మాట్లాడవచ్చు. ముందు వాడు ఎక్కడున్నాడో ఫోన్ చేయండి. హలో, ఎవరు? నమస్తే సార్, నేను గిరిని మాట్లాడుతున్నాను. విజయ్ బాబా? లేదు సార్, మధ్యాహ్నం నుంచి హోటల్ రాలేదు. అలాగే, ఇక్కడికి వస్తే తప్పకుండా మీకు ఫోన్ చేస్తాను. వెరీ గుడ్. గందరగోళం ఆనపోయింది. పోలీసులు హోటల్ మీద రెడీ రావచ్చు. నువ్వు హెలికాప్టర్ రెడీ చేసుకుని మిగతా పని పూర్తి చేసుకురా. నేను విజయ్ దగ్గరికి వెళ్తాను. ఓకే? ఓకే. హలో, ఎవరు? నేను అంకుల్, రాధని. లేదే, ఉదయం నుంచి నాకు కనిపించలేదే. అలాగే అంకుల్. ఎవరమ్మా? చక్రవర్తి అంకులా? అవును డాడీ, విజయ్ ఉదయం నుంచి కనిపించలేదట. పైగా పోలీసులు వచ్చి అతని కోసం ఎంక్వైరీ చేశారట. డాడీ, మమ్మీ గిమ్మి యారిల్లే ఇక్కడ. భద్రిగా, చాలా దాహంగా ఉందిరా. ఐస్ వాటర్ గానీ కూల్ డ్రింక్ గానీ తెప్పించరా. मदन साहब, हिंदी मालूम है? तेरियाद मतलब साले ताहने का रहा, पेट में आकल भी ज्यादा हो गया. 2 पैकेट बिरयानी भी लाओगे? గుడ్ ఐడియా. ఐ లైక్ చికెన్ బిర్యానీ వెరీ మచ్. మీ 2 పేర్లు లైక్ చేసింది పెట్టడానికి ఇది మీ మామనారు వీడు కాదు. ఏమంటున్నావో బంగారు పిచ్చిక? రాస్కెల్, నన్ను కట్టేసింది కాక పిచ్చిగా పిట్టా అని నిక్ నేమ్స్ పెడతావరా? రే గిరిగా, దాహంగా ఉందిరా, ఐస్ వాటర్ తెప్పించు. నీ ఐస్ వాటర్ మాట ఎలా ఉన్నా
మీ డాడీ ఫోన్ చేసి లక్షలు తెప్పించబోతున్నాం. రేయ్, నన్ను కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ అడగబోతున్నారా? దానికి 20 years శిక్ష పడుతుందిరా. హలో, ఎవరు? చక్రవర్తి గారైనా మాట్లాడుతున్నది? ఎస్, చక్రవర్తి స్పీకింగ్. నువ్వెవరు? నేనా? నీ కొడుకుని భద్రంగా బంధించి ఉంచిన పెద్ద మనిషిని. హలో, పూర్ణ, నాకు కొంచెం మంచినీళ్ళు పట్ట. చూడు మిస్టర్, మా విజయ్కి ఏం ప్రమాదం జరగలేదుగా? నీ పుత్ర వాత్సల్యం నాకు తెలుసు చక్రవర్తి. నాకు 50 లక్షలు కావాలి. ఆల్ రైట్, ఆల్ రైట్. నువ్వు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను, ఎలా ఇమ్మన్నా ఇస్తాను, ఎంత తెమ్మన్నా తెస్తాను. బా, నా విజయ్ నాకు కావాలి. రెడీ చేసుకుని సిద్ధంగా ఉండు. సరిగ్గా 1 గంటలో మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను. సరే, నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు అడిగిన డబ్బు ఇస్తాను. దయచేసి నా విజయ్ ఏమి చేయండి. ఏమిటండి ఆ ఫోను? డబ్బు కోసం దుర్మార్గులు మన అబ్బాయిని ఎత్తుకుపోయారా? నిజం చెప్పండి, చెప్పండి. కంగారు పడి పూర్ణ, బాబుకి ఏం భయం లేదు. ఆ ఇడియట్ సరిగిన డబ్బు వాళ్ళ ముఖాన్ని కొట్టేస్తే బాబుని పూల్లో పెట్టి మనకు అప్పగిస్తారు. నా మనసు కీడు శంకిస్తోంది. నా కొడుకు ఏదో ప్రమాదం జరుగుతుంది అనిపిస్తోందండి. నాకేదో భయంగా ఉందండి. పూర్ణ! నాకేదో భయంగా పూర్ణ! పూర్ణ! హలో, ఇంకా రాలేదమ్మా. రాగానే నేనే ఫోన్ చేస్తాను. ఎస్, చక్రవర్తి స్పీకింగ్. డబ్బంతా రెడీగానే ఉంది. బయలుదేరమంటావా? చూడు, నేను డబ్బు తెచ్చేలోగా నా విజయ్కి ఏమాత్రం హాని జరగటానికి వీల్లేదు. సరే, ఎక్కడికి? చింతమెట్ట దగ్గర సముద్రం పక్కనున్న పాడుబడ్డ చర్చిగా. ఓకే, వస్తున్నాను. చింతమెట్టు దగ్గర సముద్రం పక్కన పాడుబడ్డ చర్చ్. నాన్న, ఆ పెట్టెలా ఇవ్వండి. ఎందుకు? ఆ డబ్బు వాళ్ళ ముఖాన కొట్టి ఏ ప్రమాదం లేకుండా తమ్ముడిని విడిపించుకొస్తాను. ఈ క్షణంలో నేను నీకు ఇవ్వదలుచుకున్నది ఈ పెట్టె కాదు కృష్ణ, ఈ విల్లు. విల్లు, అవును. ఆస్తి ఐశ్వర్యం అంతా నీ పైన రాశాను. నాకెందుకు నాన్న, పుట్టుకు నాకు తెలియదు. పెరిగింది గాలికి ధూళికి. ముందు ముందు ఏనాడో గుప్పిడి బూడిద కాబోయే నాకు ఈ ఆస్తిపాస్తులు ఎందుకు నాన్న? కృష్ణ, అలా మాట్లాడకు బాబు. పుట్టుకతో పేదవాణ్ణి నేనురా. నువ్వు పుట్టుకతోనే లక్షాధికారి. చూడు బాబు, నీ తండ్రి పుట్టుకతో పేదవాడే కాదు, పిరికివాడు కూడా. నిన్ను మీ అమ్మ నుంచి దూరం చేసిన నేరాన్ని ఒప్పుకోవటానికి, నువ్వు బ్రతికే ఉన్నావన్న నిజం చెప్పుకోవటానికి ధైర్యం లేని పిరికివాడు. కాని కృష్ణ, సమయం చూసి నీ గురించి మీ అమ్మకు చెప్పాలని, నన్ను క్షమించమని అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు అవన్నీ జరగవేమని అనిపిస్తోంది బాబు. నాన్న, కృష్ణ, బహుశా నేను నిన్ను కలవటం ఇదే ఆఖరిసారి కావచ్చు. అదృష్టం ఉంటే నీ తమ్ముడు నేను ఇద్దరం కలిసి వస్తాం. లేదా నీ తమ్ముడు ఒక్కడే రావచ్చు, లేదా మేమిద్దరం రాకపోవచ్చు. నాన్న, నేను చెప్పేది వినండి. నేను ఏనాడో విడిపోయిన బంధాన్ని గనుక నేను రాలిపోయినా ఎవరికి బాధ ఉండదు. అంతేకాదు, కలకాలం మా అమ్మ సుమంగళిగా ఉండాలన్నదే నా ఆశ. నన్ను వెళ్ళమన్నా. వీల్లేదు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. విజయ్, బాబు విజయ్. వెళుతున్నానమ్మా. దైవం చల్లగా చూస్తే తమ్ముడితో కలిసి వస్తాను. లేదంటే నేనేమైపోయినా సరే తమ్ముడిని మాత్రం నీ దగ్గరకు తప్పకుండా పంపిస్తాను. ఏమండి, ఇంకా ఇక్కడే ఉన్నారా? త్వరగా వెళ్ళండి, వెళ్ళి నా బాబుని తీసుకురండి. విజయ్.
అమ్మా పూర్ణ, ఏమైందమ్మా నీకు? నాకేమీ కాలేదన్నయ్య. బాబు మీద దిగులతో మనసంతా ఆవేదనగా ఉంది. ఆంటీ విజయ్ రాలేదా? రాలేదమ్మా. చక్రవర్తి ఎక్కడమ్మా? బాబుని తీసుకొస్తానని వెళ్ళారు. ఎవరో మూలుగుతున్నారు. ఆయన గుర్తుకులాగుంది. ఏమైందండి? ముందు కట్లు తర్వాత చెప్తాను. ఏడి వాడెక్కడ? ఎవ్రీథింగ్ రెడీ. ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో గాల్లోకి ఎగిరిపోవచ్చు. గురు, చక్రవర్తి వచ్చేశాడు. మిస్టర్ చక్రవర్తి, నీ కొడుకు ప్రాణాలతో నీకు దక్కాలంటే ఏ అఘాయిత్యానికి తలపడక మర్యాదగా చర్చలో సూట్కేస్తూ వచ్చి మేరీ మాత ముందు నిలబడ. గిరి, ఆ సింహం మన బోన్లోకి వచ్చింది. ఆ బాక్స్ మన చేతికి రాగానే తండ్రి కొడుకుల్ని షూట్ చేసి ఆ సముద్రంలో పారాయి. మిమ్మల్ని చంపడానికి వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు. మద్రాస్ డాడీ వీళ్ళు పారిపోండి. ఎస్కేప్ డాడీ, ఎస్కేప్ డాడీ, ఎస్కేప్. என்னடா அது? துப்பாக்கிடா, துப்பாக்கி. அடி அடி ஊப்பர் அடி அடி. ఘాటుగా కాల్చడం తప్పురా రాసుకెళ్ళి. నీ వైపుకి తిప్పానంటే తస్తావురా. మమ్మీ, కృష్ణ, ఎన్నోసార్లు నువ్వు పెద్దవాడు బ్రతికే ఉంటాడండి అనేదానివి. ఈ తల్లి మనసుకు వచ్చిన అనుమానం నిజమే పూర్ణ. ఏమండి? అవును పూర్ణ, సమయం వచ్చినప్పుడు నీకు కానుకగా ఇస్తానన్నది వీడే పూర్ణ, నీ పెద్ద కొడుకు కృష్ణ. నా పెద్ద కొడుకు కృష్ణ. బాబు, కృష్ణ. బాబు, కృష్ణ. బాబు, కృష్ణ. అమ్మా, నీ ఒళ్ళో పెరక్కపోయినా నీ ఒళ్ళో ప్రాణాలు వదులుతున్నాను. నాకే అదృష్టం చాలమ్మా. బాబు, కృష్ణ, అలా మాట్లాడకు బాబు, అలా మాట్లాడకు. అమ్మా, నా ఒళ్ళంతా తుపాకీ గుళ్ళతో తూట్లు పడినా ఏ తోట నా గుండెని ఏమీ చేయలేకపోయింది. ఎందుకో తెలుసా అమ్మా, నా గుండెంతా నువ్వే నిండి ఉన్నావమ్మా. కృష్ణ, డాక్టర్, నా బిడ్డను రక్షించండి. డాక్టర్ పసితనంలోని ప్రాణాలు కాపాడారు.
అందువలని మా అమ్మను కలుసుకునే అదృష్టం దక్కింది. చేసిన ఉపకారానికి చేతులెత్తి మొక్కుతున్నాను. ఒక రకంగా నేను పుట్టగానే మృతుణ్ణి. ఆ మృత్యువు దగ్గరికే వెళ్ళిపోతున్నాను. రాధ, తమ్ముడు అమాయకుడు, వాణ్ణి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్న, నాన్న, తమ్ముడు, నాన్న, సాధారణంగా పుట్టుక ఆనందమైంది, చావు విషాదమైంది. కానీ నాకు మాత్రం పుట్టుక కంటే చావే ఆనందమైంది బాబు. కారణం మీరంతా దగ్గరున్నారు. అమ్మా, నాకేమీ కనిపించడం లేదమ్మా. కృష్ణ, ఎక్కడున్నావమ్మా? నువ్వెక్కడున్నావమ్మా? ఇక్కడే ఉన్నాను కృష్ణ, ఇక్కడే ఉన్నాను. అమ్మా, అంత చీకటిగా ఉంది, నాకేమీ కనిపించడం లేదు. బాబు, నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. లేదు బాబు, లేదు. నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. జీవితాంతం నిన్ను వదిలిపెట్టి ఉండింది చాలు నాయనా. అమ్మా, అమ్మా,